హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అయితేనండి పొయ్యి గిన్నె కొత్త గిన్నె పెట్టినట్టున్నాను. కొత్త గిన్నె పెట్టాను. కొత్త గిన్నె ఎందుకంటేనండి ఇది కొంచెం అంటించి వేడి చూపి ఇదిగోండి స్టిక్కర్ ఇలా లాగే ఇలా తీసేస్తే తొందరగా వచ్చేస్తుంది. లేకపోతే మామూలుగా లాగితే కొంచెం కొంచెం ఉండిపోద్ది. అట్లా తీసేయాలండి. ఇదిగోండి గుంట పొంగనాలు వేసుకుని తినేస్తాను నేను. ఏంటిది గుంట పొంగనాలు టిఫిన్ అంటే ఏంటి? పొంగనాలు నాకు తెలియదు. ఇట్లా ఇందులో వేసుకుంటారులే. నేను తినేస్తానండి, వేసుకొని టిఫిన్ చేసేస్తాను. ఈయన బయట చేసేసి బయటకు వెళ్ళారులే, ఇంక బయట చేసుకుని వచ్చారు. సర్లే ఇంక మా పాప మేము మటన్ బిర్యానీ చేసుకున్నామని కొంచెం ఎక్కువగా కాదండి, అట్లా లైట్గా చేసేస్తాను. మటన్ బిర్యానీ చేసేది అన్నీ కలుపుతాం, అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి మనం కొత్త గిన్నెలు తీసుకొచ్చాం కదా, అవి ఏంటంటే అట్లా వాడేసుకోకూడదండి. మనం కొంచెం లిక్విడ్ వేసుకొని తోమేసేసి నీట్గా, ఎందుకంటే అందరూ చూస్తారు, చేతులు అవి పెడతారు. మళ్ళీ ఏంటంటే స్టీల్ కోటింగ్ కొంచెం ఉన్నా దుమ్ము గిమ్ము పోతుంది. కెమికల్స్ అన్న రియాక్షన్స్ ఇబ్బంది లేకుండా అది తయారు చేసేటప్పుడు తేడా ఉంటుంది. మటన్ వచ్చి 30 కేజీ తీసుకున్నాను. 30 కేజీ బియ్యం పోస్తాను. చక్కగా సరి సమానంగా పోస్తే బాగా వస్తుంది. అయితేనండి మటన్ కడిగి వేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం, మొత్తం కలపటం అన్ని. ఈ గట్టు చిన్నది వల్ల దగ్గరికి పెట్టేసుకో. ఈసారి ఇల్లు మారితే మంచి గట్టు మంచిది తీసుకుందాం. కిచెన్ రూమ్ వంటగదికి వచ్చాం పెద్దగా తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే నీట్గా అన్ని చూపిద్దామని. మారాలనుకుంటున్నామండి, ఇప్పుడే కాదు, 1 నెల 2 నెలలు టైం పడుతుంది. ఈ సమ్మర్లోనే మారిపోతాం, ఎందుకంటే కొంచెం ఇల్లు సరిపోవట్లేదు. అది చిన్నది, వెంటిలేషను కూడా ఇబ్బందిగా ఉన్నాము దానివల్లే. బియ్యం కూడా అందులో వేసేస్తా, వేరే నాకు తెలియదులే, ఎందుకు అలా అనుకున్నాను. బాస్మతి రైసా? బాస్మతి రైస్ వడ్డోడు నిన్నే అనుకుంటా పిలుస్తున్నాడు. ఫ్రిడ్జ్ లో ఏముంటాయి తినే, క్యాడ్బరీ చాక్లెట్లు 5 స్టార్ అవి పెడతామండి. దానికోసం ఇమ్మని మా అమ్మ అంటున్నాడు కూర్చొని. ఇదిగోండి కేజీ ప్యాకెట్ ఇది. నేను ఇందులో 30 కేజీ వేస్తాను, నాకు తెలుసు. తగ్గించి వెయ్యి అంచనా తెలుసండి. ఇదిగోండి ఇవి తీసేస్తా. ఇక్కడ వరకు కడిగి పెట్టా 30 కిలో సుమారుగా. అవి 30 కేజీ బియ్యం వేస్తేనే బాగుంటది, లేకపోతే చప్పగా ఉంటది. మసాలా ఇదిగోండి బిర్యానీ దినుసులు, జాజికాయ, యాలక్కాయలు, ఇది స్టార్ పువ్వు, ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ వేస్తేనే కదా. ఇదిగోండి ఇవన్నీ వేస్తాను. చెక్క, ఇదిగోండి నల్ల యాలకులు. ఏది నల్ల యాలకులు? అవి నల్ల యాలకులు అంటారు. చూపించు, నువ్వు వేసేది లేదు ఎలా తెలుస్తుంది? అవునులే, ఊరికి చెప్పేసి వేయకుండా షో చేస్తా. ఇదిగోండి అన్ని ఒక్కొక్కటి చూపిస్తున్నానుగా. ఇదిగోండి జాపత్రి ఇది అంటారు, ఎర్రది. కనీసం ఐటమ్ చూపించు, నీకు తెలియదు. ఇదిగోండి లవంగాయలు, సాజీరా, ఇదిగోండి సాజీరా. ఇదిగోండి బిర్యానీ దినుసులు అంటే నేను ఇంకా ఒక్కొక్కటి వేస్తా, మీకు చూపించేసాను. అంతేనా? ఇంతవరకు ఇదేనండి. బిర్యానీ ఆకు కూడా వేస్తాను. ఈ ఆకులు కూడా నేను కడిగే వేస్తానండి. కడుక్కోవాలి, కడిగేసి పక్కన పెడతాను, కడగలేదు కదా. ఇదిగోండి బిర్యానీ ఆకులు కూడా ఆకు వేసేసాను. సూపర్. కొంచెం ఘాటుగానే చేద్దాం అనుకుంటున్నానండి. బాగుంటది ఘాటుగా, మటన్ కదా, మటన్ ఘాటుగా ఉండాలి. కారం, ఇదిగోండి కారం వేసేసాను. ఏదంటావుగా? కాశ్మీరీ చిల్లీ కారం అండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇదిగోండి కళ్ళుప్పు. సూపరు. కళ్ళుప్పు అండి. కానీ మసాలాలు మాత్రం మామూలుగా కలపట్ల వేసేసి చెప్తాను. కొంచెం పసుపా? కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోవసరం లేదులే, కొంచెం చాలు. కళ్ళుప్పు వేసేసా కదండి. ఇప్పుడు నేను గరం మసాలా, ఇది గరం మసాలా కదా, మటన్ మసాలా. మటన్ మసాలా ఏ కంపెనీది? ఆచి.
చూపించు. ఇదిగోండి ఆచి. మేము ఎప్పుడు ఆచియే వాడతామండి. చికెన్ మసాలా అయినా కానీ, గరం మసాలా అయినా కానీ, మటన్ మసాలా ఏదైనా ఆచి వాడతాం. చాలా బాగుంటాయి. ఎక్కువ క్వాలిటీలో కావాలి అనుకుంటే ఆచి అదే తెచ్చుకుంటాం. సాంబార్ కానీ, రసం కానీ ఆచినే వాడతాం. మాకు ముందు నుంచి బాగా అలవాటు. ఇదిగోండి ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. మటన్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఇంకా ఫ్లేవర్ వస్తుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. కమ్మటి వాసన, రంగు, రుచి అన్నీ వస్తాయి. అన్ని రంగు, రుచి. వెయ్యి. ఇదిగోండి అల్లం పేస్ట్. ఎంత? 2 స్పూన్లు. స్పూన్ చాలా కొంచెం వేస్తా. ఇదిగోండి ఒక స్పూన్నర వేసాలండి అల్లం పేస్ట్. సూపర్. ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కొంచెం కరివేపాకు. ఓకే. ఇదిగోండి నెయ్యి ఈయన బయట మార్కెట్ లో తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర షాప్ ఉందండి, వాళ్ళ దగ్గర సూపర్ గా ఉంటది. అసలు ఇప్పుడేంటి 2-3 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. బయట ఎక్కడదేనో చక్కగా మంచి లైట్ గోల్డ్ కలర్ లోను నూకగా ఉంటది. చాలా బాగుంటది స్మెల్ కూడా. ఇది ఎందుకంటే ఈ ప్యాకెట్ తెచ్చి 10 రోజులు అయింది నేను వాడలా. ఎందుకంటే మా పాప వాళ్ళ అత్తగారు మనవరాల కోసం నెయ్యి తీసుకొచ్చారు. అదే వాడాను ఇప్పుడు దాకా భోజనంలోకి. ఇంకా మామూలుగా ఇప్పుడు బిర్యానీలకి అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ఏం పొడ్డోడు అంటున్నాడు, అసలు ఆగడు. ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. కత్తిర్లు తెగేది ఉండాలిగా, చూద్దాం. మంచి కత్తిరలు తీసుకో. ఏంటది? ఆడని చూడు. వచ్చేసావా? చూడు బొడ్డోడు, నువ్వేం చేస్తున్నావు? వచ్చేసాడు ఈడు. బొడ్డోడా హాయ్ అను. హాయ్ హాయ్ అనరా అనరా హాయ్ అను. పుట్టేటప్పుడు అంటాడు వీడు. సరే ఏదో వచ్చేది చెప్తాడు. నెయ్యి పోయి దగ్గరగా చూపిస్తే మన ఫ్రెండ్స్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఇదిగోండి నెయ్యి పోస్తున్నాను. మటన్ బిర్యానీ కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అది వచ్చేసి అలా తర్వాత పోస్తాను. పడిపోతాడు ఆయనది. బొడ్డోడిని నా వెనకే ఉన్నాడు. పెరుగంట, ఆడికి పెరుగంట ఇష్టం అండి. పెరుగిమ్మంటుంది. కొంచెం గిన్నెలో పెట్టి పెరుగు కావాలండి. పెరుగు చూసి పెరుగు అంటున్నాడు. పెరుగు పోస్తారా? పొయ్యి. ఇదిగోండి కొంచెం నూనె. ఇంకా మనం పోసే పని ఉండదు అనమాట. పెట్టేస్తామే. ఏంటిది? కలిపి పెట్టేస్తావా? బిర్యానీ మసాలా అన్ని వేసా కదండి. ఇదిగోండి పెరుగు కూడా వేసేస్తున్నాను. పెరుగు 2 స్పూన్లు. ఇదిగోండి నిండా. మనం పెరిగి ఎంత వేస్తే అంత బాగుంటది. అవును, కలపాలి ఇప్పుడు. ఇదిగోండి కొత్తిమీర అన్ని నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. అదేలే, శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఎన్ని కడిగేసి పక్కన పెట్టానండి. ఇదిగోండి పుదీనా. ఇప్పుడు నేను ఎంత కలిపేస్తానండి. మిక్సింగ్ చేసేస్తాం. మిక్సింగ్ చేసేయాలా? ఇదిగోండి మొత్తం కలిపేసాను కదా. అయితే దీన్ని మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెడితే చాలా బాగుంటది. అయితే ఏమైందంటే ఈయన లేటుగా ఎప్పుడో వచ్చారు. ఇంకా మరి భోజనం చేసే టైం కూడా అయిపోయింది. అందుకే నేనేం చేస్తానంటే ఎక్కువసేపు ఉంచకుండా పెట్టేస్తున్నాను పొయ్యి మీద. ఇదిగోండి ఇదిగోండి ఒక కుక్కర్లో పెట్టేస్తున్నాను. చూపిస్తాను. ఇదిగోండి మనం అన్ని కలిపి ఉంచుకున్నాం కదా. అన్ని కలిపి ఉంచుకున్నది ఏంటంటే ఈ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. అలా వేసుకోవాలి కుక్కర్లో. ఈ కుక్కర్లో వేసేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా పెట్టేసేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం బియ్యం కలుపుకోవాలి. అది నేను చూపిస్తాను మళ్ళీ ఎట్లా అనేది. ఓకే. ఇవన్నీ వేసేసి పెట్టేసాం కదండి. అయితే మనం దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుదాం. 1-2 విజిల్ అయినా ఉడికిపోద్ది. ఒక విజిల్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్ ఒకటి వస్తే కొంచెం ఉడుకుద్ది. అప్పుడు తీసి మళ్ళీ బియ్యం కలపాలా? బియ్యం కలపాలి. ఇదిగోండి పెట్టేసాము. స్టవ్ వెలిగించేస్తావా? మీడియంలో పెట్టుకోవాలండి. అదే ఎక్కువగా తక్కువగా చూసారుగా, అట్లా పెట్టుకోవాలన్నమాట. మటన్ ఏంటంటే ఉడకాలి.
మటన్ ఉడకాలి కదా, తొందరగా ఉడకదు. మన అన్నం తినేటప్పుడు మెత్తగా అయిపోతుంది. అది అప్పుడు తినాలనిపిస్తుంది. విజిల్ పెట్టే కసకసలాడింది అనుకో తినలే. కసకసలు అసలు ఉడకపోతే ఏం తింటాం. అదిగోండి ఇట్లా ఇది ఇది దీని పని అవుతూ ఉంటది. నేను బియ్యం కడిగేసేసుకొని, బియ్యం నేను 3/4 కేజీ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది. అదేలే 30 అంటే చిన్న టీ గ్లాస్ మీద పెద్దదిలే, ఆ గ్లాస్తో 3. బియ్యం కూడా నేను కడిగి పక్కన పెట్టేసుకుంటానండి. రైస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం, కడిగేసి పక్కన పెట్టేసా కదండి. ఇది ఏంటంటే మళ్ళీ మనం పైన ఐటమ్ ఉంచుతాను. ఇది పక్కన ఏంటిది? కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టేస్తాను. మిగిలిన నెయ్యి ఏంటంటే ఈ చెంబులో పోసేస్తాను. ఇది నెయ్యి చెంబే, మా పాప తీసుకుంది ఆన్లైన్లో. కానీ నెయ్యి చాలా మంచి వాసన వస్తుంది, బాగుంటుందండి. నూకగాను మంచి గోల్డ్ కలర్లో బాగుంటుంది. ఎప్పుడైనా నూకగా ఉన్నది తీసుకోవాలి. అవును, బాగుంటుంది. చిన్నపిల్ల ఉందని మంచి అక్కడ బాగుంటుంది, నాకు నచ్చింది. అక్కడే తీసుకొస్తాను ఎప్పుడు. 2-3 ఏళ్ళ నుంచి అక్కడే, ఇక్కడ మా ఇంటి పక్కనే షాపు. మిగిలిన అల్లం పేస్ట్ కూడా పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా? దేనికో దానికి ఉంటుంది కదా. దేనికో దానికి ఏంటి? రేపు ఏదైనా కూర వండితే అందులో కొంచెం వెయ్యి ఉంటుంది. విజిల్ వచ్చేసింది కదా, ఒక విజిల్ వచ్చేసింది. అయితే ఇప్పుడు అయిపోయింది, తీసా. ఇదిగోండి, మనకి మటన్ లో వాటర్ వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇగో ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ని చూసుకొని మనం వాటర్ కలుపుకోవాలన్నమాట. కానీ అసలు మంచి భలే బాగుందండి వాసన, చాలా స్మెల్ అది బాగుంది. అంటే టేస్ట్ గా అంత అట్లా కమ్మటి వాసన వస్తుంది. ఇదిగోండి ఇలా పెట్టేస్తాను కదా, ఈ కొత్తగా నీరు జాగ్రత్త, వదిలేవు కింద పడిపోద్ది. ఇదిగోండి బియ్యం పోసేస్తున్నాను. మనం దమ్కేసుకోవచ్చు, ఇలా అన్నా వేసుకోవచ్చు అండి. అలా రైస్ పైన పెట్టేస్తారా? రైస్ పైన పెట్టేసేసి పైన పెట్టి కలిపేసిన పర్వాలేదు, ఏమో ఎసరు పోస్తాయి కదా. ఉన్న ఇంకొంచెం ఉడకాల్సిన మటన్ ఉంటుంది కదండి, అది ఈ అన్నంతో పాటు వాటర్తో పాటు ఉడికిపోద్ది. మిగతాది కూడా సూపర్. కలుపుతున్నావా? ఇదిగోండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనకి మటన్లో. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను ఇప్పుడు వాటర్ పోస్తాను. మీకు చాలా వంటలు తెలుసు, ఎప్పుడు చేయలేదు అనుకుంటా. ఇది ఎందుకు చేయలే? చేసావా? చాలా బాగుంది. చేశాను కానీ వీడియో తీసుకోవాలి మటన్కి. ఏంటి ఎత్తుకుతున్నావు? ఇప్పుడు నేను చెప్తాను. ఈ లోటా పోసే కదండి, బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ పట్టదు, ఇంకో అర పోస్తా. ఇంకొకర ఇగోండి ఈ అర పోస్తా, అంటే లోటన్నర. ఎందుకంటే మనకి మటన్ లో అర నీళ్ళు వచ్చినాయండి, అంటే 2 లోటాలు నీళ్లు. ఒక లోటాకి 2 లోటాలు నీళ్లు, ఒక లోటా బియ్యం 3/4 కేజీ. అంటే ఇదిగోండి లోటన్నర, లోటా కాదు 3/4 కేజీ. అంటే లోటా మీద ఒక రవ్వ వచ్చిందిలే, అందుకని లోటన్నర నీళ్ళు పోస్తాను. ఇవ్వండి ఇట్లా పోసేసాం కదా చక్కగా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఉడికిపోతుంది. ఇంకా మనం దీన్ని కదిపించే పని లేదు. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయింది లేదు చూడు, చప్పకుంటే మళ్ళా రైస్ మనం కూర విడిగా వండుకోవట్లేదు కదా, ఉప్పు కలిపే పెట్టేస్తున్నాం. కొంచెం ఉప్పు పట్టిద్దండి, కొంచెం వేస్తా, ఎందుకంటే రైస్ చప్పగా ఉంటే బాగోదు. అవును. ఇదిగోండి స్పూన్ ఉప్పు పడుతుంది. ఇప్పుడు నేను దీన్ని చక్కగా ఇలా మూత పెట్టేసి పెట్టేస్తాను. తిప్పు కొంచెం ఒకేసారి ఉప్పు. మనం అదే ఆనియన్స్ కూడా వేపేసి వేసుకోవచ్చు. ఇంకా నాకు ఈరోజు టైం లేదండి అస్సలు. భోజనం దాటిపోయింది కూడా, భోజనం తొందర దాటిపోయింది. భోజనం ఆకలేసాను. పెట్టేసి ఇవ్వండి పెట్టేస్తాను. 1-2 విజిల్స్ రాగానే కట్టేస్తాను. మటాష్ జాగ్రత్త. కరెక్ట్గా వచ్చింది అది.
ఇదిగోండి నేను విడిగా ఇంకేం కూర చేయలేదు, అందుకోసమని పెరుగు చట్నీ చేసేస్తున్నాను. ఓకే. ఇదిగోండి వేసాను కదా, ఉల్లిపాయలు కూడా నేను సన్నగా తరిగేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర. కలిపేస్తున్నావా? ఇదిగోండి సాల్ట్. ఏంటంటే మనకు కూర కట్ట ఉందనుకోండి, అయినా పెరుగు చట్నీ చేసుకోవాలి వేడి చేయకోకుండా. ఇవన్నీ కొంచెం కొత్తిమీర వేసేస్తాను. ఇట్లా అయిపోయింది. చాలా. ఇదిగోండి వాటర్, మనం మరీ పలచగా చేసుకోవద్దు, ఇట్లయితే సరిపోతుంది. ఓకే, అయిందా? మటన్ బిర్యానీ అయిపోయింది, చూద్దాం తీసి. ఇదిగోండి సూపర్ గా వచ్చింది. అబ్బా సూపర్, ఇదిగోండి సూపర్ గా వచ్చింది. ఇదిగోండి పొగలు. ఓకే, ఇంకేంటి ఇందులో? అదే పెరుగు చట్నీ వేసుకుని తింటాను. పెరుగు చట్నీ చేస్తా, నీకు పెట్టేస్తాను. నాకు పెట్టేసి. ఇవో తింటావా బిర్యానీ? ఏం చేస్తున్నావు? తింటావా బిర్యానీ? బిర్యానీ రెడీ అయిపోయింది, తింటావా? పెట్టించనా? బుడ్డోడి గంట పెట్టు. వస్తున్నావాలి, ఆగు, పెట్టుకొని వస్తాం. బుడ్డోడికి కూడా పెడతావా? ఏ చికెన్ అదే మాట ఏదో వండారు, తిందాం అనుకుంటుంది. పెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలాగైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ పెట్టారు. అది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాము. ఆమె ఏంటంటే అన్నీ రెడీ చేస్తుంది. ఆ ప్లేట్లో ఇక్కడికి కనుక మా బుడ్డోడు కూడా తింటాకి రెడీగా ఉన్నాడు. తొందర పెట్టు, నాకు ఆకలేస్తుంది. పట్టుకుంటాడు పట్టుకోలే ప్లేట్లు. మటన్ పలావ్ అండి. చాలే, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. నాకు తెలిసి చాలా బాగుంటుంది, కమ్మట వాసన వస్తుంది. సూపర్గా ఉంది. ఎలా చేస్తావో ఏంటో అంటున్నా కానీ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ, మసాలా కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, ముక్కలు కానీ కరెక్ట్గా పండియండి. సూపర్గా ఉంది. ఇదిగోండి నిన్న సాంబార్ పెట్టాను కదా, అది వేసుకుంటానన్నారు, అందుకే ఉంచాను. ఇదిగోండి పెరుగు చట్నీ చేశాను. ఏమేను సరే మాట ఇప్పుడు కాదన్నా చట్నీ చేస్తాను ఇట్లా సూపర్గా ఉంది. చూసారా, ముక్కు కూడా చక్కగా వేడి ఆరిపోదు. ఇదిగోండి ప్లెయిన్గా అలా ఉందో ముందు తిని చెప్తాను. పీస్ అది కాలిపోతుంది. చాలా వేడిగా ఉందండి, ఇప్పుడే కదా అయింది. జాగ్రత్త. మటన్ బిర్యానీ అండి చాలా బాగుంది, నిజంగా సూపర్గా వచ్చిందండి. ఇగో మటన్ పీస్ కూడా చూడండి అంత కదపకరా. అండి సాంబారు మాటలు అంతే, చాలా బాగుందండి. వాడికి పెట్టు చిన్న, వెళ్ళిపో. ఇగో ఇగో వెళ్ళాను తినిపో. ఇగో బిర్యానీ చిక్కుం 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 తిని. ఇదిగోండి మటన్ చూసారు ఎంత మెత్తగా, వాడికి చికెన్ అని చెప్పు. మటన్ చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనకి ఇట్లా రైస్లో ఉడికిపోవాలన్నమాట. ఇదిగో తిన్నానా? కూర్చో, తిను. చిన్న మొక్క పెట్టాడికి తిను.
బాగుందా సూపరా సూపర్ అను సూపర్ సూపర్ అను, చెప్పు సూపర్ అను. సూపర్ జిట్టు పైకి పెడతాలే క్లిప్. చాలా బాగుందండి నిజంగానే. ఇది మా మనవరాలు కూడా తింటామండి. బాగుందా? సూపర్ క్లారా సూపర్. మండిందా? చక్క మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మండుతున్నట్టుంది. ఉమ్. చక్కగా వేసుకుంది, బాగుంది. చాలు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీరు కూడా ఈ విధంగా చక్కగా బిర్యానీ కానీ మటన్ చికెన్ బిర్యానీ కానీ చేసుకోండి. చాలా బాగుంది. ఈరోజు ఎలా వస్తుంది అంటే అంటున్నాను, మామూలుగా కాదండి, బాగుంది. ఓకే బాయ్ అండి. ఇదండి ఈ రోజుకి మా వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి. బాయ్ అండి.